దీనిపై జగ్గారెడ్డి స్పందించారు. తనను సమైక్యవాదంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్వరాష్ట్రంలో తెలంగాణ సమైక్యవాదం అనడంలో అర్థం లేదన్నారు. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధిని, విద్యుత్ కొరత, రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. మెదక్లో తనను గెలిపిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొస్తానంటున్నారు జగ్గారెడ్డి. హరీష్ రావు గారు సమైక్యవాదిగా ఓటేస్తారని ఏదైతే మాట అంటున్నాడో నేను ఒకటే చెప్తున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది, ఆ పంచాయతీ ఒడిచిపోయింది. అది ఒకసారి రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు ఆంధ్రలో పంచాయతీ లేదు, సమైక్యవాదం పంచాయతీ లేదు. ఇప్పుడు పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఈ బతుకు పోరాటము, కడుపు తిప్పల, అభివృద్ధి ఇవే ఇప్పుడు కావాల్సిందిగా. ఇప్పుడు విభజన జరగక మొదలు సమైక్యవాదమా తెలంగాణ వాదమా అనే అంశము మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు దాన్ని మాట్లాడలే అర్థం లేదు. ఇప్పుడు రాజకీయం కాదు, ఇక రాజకీయాలు అయిపోయినాయి. ఏది ఏమైనా కూడా కేంద్రం నుంచి ప్రతి సహకారం తీసుకోగలిగితేనే, ప్రధానమంత్రి గారు సహకారం తీసుకోగలిగితేనే రాష్ట్రంలో అనేక నిధులు తీసుకొచ్చి పనులు చేయగలుగుతాం. కాబట్టి రాష్ట్రం పక్క పెడితే నేను పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి నాకు అవకాశం కలిగిస్తే మట్టుకైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరెంటు సమస్య మీద కానీ, లేదా తాగునీరు సాగునీరు మీద కానీ, మరి రైల్వే లైన్ల మీద కానీ ఈ రకంగా పనిచేయడం జరుగుతుంది. అలాంటి అవకాశాన్ని కలిగియాలని ప్రజలను ముందుకెళ్తాను.